ఇంతకుముందు కూడా 2014 కూడా ఎయిర్పోర్ట్ సిమ్ని విషయంలో కూడా మిథున్ కావాల్సిగా అరెస్ట్ చేశారు. ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తేలిపోయింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ దొంగ కేసులు పెడతారు. ఎందుకంటే పెద్దటి రామతోటి వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోయినా వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది. ఈ రోజు జిల్లానే కాదు, స్టేట్ లెవెల్లో పెద్దటి ఫ్యామిలీ ఇటు అనంతపురం జిల్లా కానీ, అటు కృష్ణా జిల్లా కానీ, అటు రాజమండ్రి ఏరియా కానీ మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి, వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏ విధమైన తప్పు కేసు పెట్టి లోపలని ఆలోచిస్తారు. ఈ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. రాబోయే కాలానికి ఇది తగిన గుణపాఠం తెలుసుకోవాలా. ఇదే కాదు, రేపు పంచాయతీ ఎలక్షన్లు కానీ, రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారో మీరు నేర్చుకోవాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తున్నారు. అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా ఇలాంటివి జరిగితే మీ ఉనికే కాదు, పార్టీలు కూడా కళ్ళెదుటి లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూటమి నాయకులు మా మిథున్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసుల్ని తొలగించి ఆయన్ని ఒక నిర్దోషిగా భావించి వదలాల్సిన అవసరం చాలా ఉంది. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి ఒక్కదానికి వచ్చే ఎలక్షన్స్ లో చెప్పే బుద్ధి మీరు ఖచ్చితంగా కూడా వీటిని సిద్ధంగా ఉండండి అనుభవించడానికి. ప్రతి ఒక్కరూ కూడా చాలా విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కటి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు పథకాలు ఇవ్వలేక చేత కాక మా నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ విధంగా హింసించడం ఏమాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా మీరు గుణపాఠం అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. జై జగన్. హామీ ఇచ్చి గత ఎలక్షన్స్ లో గెలిచారు. అవి ఈ రోజు ఏమాత్రం అమలు చేయకుండా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి కుడిచేగా ఉన్న మన మిథున్ రెడ్డిని ఇవన్నీ అడ్డుకుంటాడనే ఉద్దేశంతోనే మన పెద్దిరెడ్డి కుటుంబము మన జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉన్నది. వచ్చే ఎలక్షన్స్ లో ఈసారి జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమైంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే కూడా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. దాని ఓర్వలేకనే మన జగన్మోహన్ రెడ్డికి కుడి చేయన మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. ఇవన్నీ నిలవు. ఎందుకంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి మొత్తం నవరత్నాలు ఇచ్చినా కూడా కనీసము ఆ రోజు ఏదో మీరు కల్లిబుల్లలు మాట చెప్పి అనవరాని అమలు చేయలేని పథకాలతో ఈరోజు ప్రభుత్వం వెళ్ళినారు కానీ ఎక్కినారు కానీ ఆ రోజు నేను ఏమాత్రం ఏ పథకం కూడా కంటిన్యూ చేయలేదు. కాబట్టి ఈ అక్రమ అరెస్ట్ ఇంకెక్కడైనా మాకుంటే బాగుంటుంది. దీని పర్యవసనం భవిష్యత్తులో మా పార్టీ వస్తే దీని రెట్టింపుగా ఉందనే ఉద్దేశంతో తెలుపుకుంటూ ఎవరైతే మా పార్టీకి అన్యాయం చేస్తుందో వాళ్ళకే మేమైతే వదిలేదు. ఎందుకంటే మా జగన్మోహన్ చెప్పినట్లుగా ఏ బుక్లో రాసుకోమన్నారు కాబట్టి వీటింటి అన్న ఇక్కడ మీరు ఏదైతే ప్రజలకు చెప్పారో అవన్నీ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది. ఇలాంటి అక్రమ అరెస్టులు ఆపుకోవాలని కోరుకుంటూ అవకాశం అందుతుంది. మొట్టమొదటగా మా ప్రీతం నాయకులు యువనేత పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టును ముక్తి కంఠంతో అందరూ ఖండిస్తున్నాము. ముఖ్యంగా నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే, భారతదేశంలో ఏ రాష్ట్రము ప్రవేశపెట్టిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా ఇంటి వద్దకు అందే విధంగా అన్ని చర్యలు తీసుకునింది. సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరి ద్వారా ప్రజల వద్దకే పాలన మాదిరి ప్రతి ఒక్క వస్తువు ఇంటికాడికి. ఈ రోజు రేషన్ తీసుకోవాలంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అతను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రవేశపెట్టడం కానీ చేయడం కానీ వీళ్ళకి చేతకాక కనీసం మేనిఫెస్టోలో ఏవైతే చెప్పినారో సూపర్ 6 కావచ్చు, ఇంకా ఎన్నో 143 మాటలు మీరు చెప్పినారు, ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నారు. నేను చెప్పేది ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో వాటితో పోటీ పడండి, వాటికన్నా మించి మీరు ప్రజలకు మంచి చేయండి. అంత తప్పితే ఇట్లా అక్రమ అరెస్టులు కానీ ఎవరైతే ప్రజల్లో అభిమానం ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మీడియా అందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి అరెస్టులు, అక్రమ అరెస్టులను కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనేది ఒక్కసారి మీరందరూ కూడా మీ పత్రికల్లో మీడియా ఛానల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాటికన్నా గొప్పగా ఇస్తామని అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అటుస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే గొంతెత్తి బాగా లీడ్ చేస్తూ ప్రజల మన్ననలు పొంది ఏ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిపై ఎటువంటి దృష్టి పెట్టలేదు. ఒక్కసారి రాజకీయాల్లో
ఓటమి అనేది గెలుపు అనేది సహజం. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ఈరోజు నాయకులను భయపెట్టొచ్చామో కానీ ప్రజల్ని నమ్మబలకలేరు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అక్రమ అరెస్టులు అనేది చాలా అన్యాయం. ఏదంటే మీ వల్ల అయితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారుల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 3 గెలవడం సహించుకోలేని, జీర్ణించుకోలేని, సొంత జిల్లాలో ఆయన ఏ రోజు ఇంత గెలుపుని చూడలేదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని అణిస్తే తప్ప రాబోయే రోజుల్లో మనం మన్నుగట్టలేమని చెప్పనే దీంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడని భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులను ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా ఏది జరుగుతోందనేది మీరు ఒక్కసారి ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. పార్లమెంటు సభ్యులు గారి అక్రమ అరెస్టు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ మొన్న అరెస్టు చేయడము, ఆయన్ని రాజమండ్రి జైలుకు పంపించడము, ఇదంతా కూడా అధికార పార్టీ కుట్రగానే తెలుస్తా ఉన్నది. ప్రజలకంతా అర్థమవుతా ఉన్నది. అయ్యా, మీరు గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రికార్డులు దగ్ధం అనే కేసు పెట్టి ఆధారాలు లేకుండా ఆ కేసు కూడా వదిలేసినారు. అలాగే మంగళంపేట దగ్గర అడవి భూములు ఆక్రమణ చేసి దానిపైన కేసులు పెట్టారు. అది కూడా నీరు గారిపోయింది. అది నిజాలుంటే కదా. అబద్ధమైన ఆధారాలు లేని ఆరోపణలు పెట్టి కేసులు పెట్టినంత మాత్రాన ఏమీ చేయలేరు. రాబోయే కాలము దగ్గరలోనే కడిగిన ఆనుముత్యంలాగా మా మిథున్ రెడ్డి బయటకు వస్తాడు. మీకు ముఖ్యంగా రాష్ట్రంలో మా పెద్ద ఆయన అన్న మిథున్ రెడ్డి అన్న భయం మీకు. ఎందుకంటే రాష్ట్రంలో సెకండ్ లీడర్స్ వాళ్ళని తొక్కేస్తే మళ్ళా మనకి పార్టీ అధికారంలోకి వస్తామో లేకుంటే ఈ 4 ఏళ్ళు పార్టీని కాపాడుకుంటామనే భయంతో మీరు బతుకుతున్నారు. తప్పిది. ఈ అక్రమ కేసులకు కానీ అరెస్టులకు కానీ భయపడే ప్రసక్తే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు, మా పెద్ద ఆయన కానీ మిథున్ రెడ్డి కానీ ఏ తప్పులు చేయలేదు. చేయని తప్పులకి మీరు కావాలని అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేసే వాళ్ళని జైలు పంపించడము ఇది ప్రజలు సహించరు. రాబోయే రోజుల్లో తగు రీతిలో మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యువ నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ అన్న గారిని ప్రజలందరూ చూస్తున్నారు. 2-3 రోజులుగా ఆయన మీద ఎంత అరాచంగా ఇది చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి. అది వదిలేసి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, నారా లోకేష్ గారు కూడా ఏం చేస్తున్నారంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే, ఏ నాయకులకైతే ఉంటుందో వాళ్ళకంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడికన్నా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రామచంద్రారెడ్డి గారికి, అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళ పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు. రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూల్యము మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తుంది. అధికారంలోకి వచ్చి దాదాపు 13-14 నెలలు కావిస్తూ ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మీ తప్పుడు మాటలకి పక్కన పెట్టి, మీ తప్పుడు హామీలకు పక్కన పెట్టి మీకు అధికారం వస్తే సూపర్ 6, సూపర్ 7 అన్నారు. అవి అమలు చేయండి అంటే రెడ్ బుక్ చేత పట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మీరు తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు
అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతా ఉంది. రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగనన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబంలో ముగ్గురు గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పాలనను ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అయ్యా, మీరు మహిళలందరికీ 18 సంవత్సరాలు పూర్తయితే 1500 డబ్బులు ఇస్తాము అన్నారే, దాని గురించి చెప్పండి అంటే అయ్యయ్యో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయింది ఉండండి అంటా ఉంటారు. నాయన నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలని అంటా ఉంటే లిక్కర్ కేసు ముందుంది దాన్ని చూడాలని అంటా ఉంటారు. నాయన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు అంటే అడవిలో భూమి ఆక్రమించాయంటారు ఉంటారు. ఇన్ని ఆరోపణలు రాజకీయంగా బలంగా ఉన్న కుటుంబం మీద ముఖ్యమంత్రి పదే చేస్తా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ప్రజలనంతా డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. మీకు ప్రజలు ఈ రోజు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని రెడ్ బుక్ చేత పట్టుకొని పని కట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీదంతా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబో రోజుల్లో ప్రజా తిరుగుబాటు వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం కానీ రోజులు దగ్గర పడ్డాయి. ఏ ప్రభుత్వానికి కానీ అధికారం వచ్చిన సంవత్సరం లోపలే ఇంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో రావడం మీరంతా గమనిస్తా ఉన్నారు. మీరు ఇవన్నీ ప్రజలు గమనించి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీరు అధికారం ఇచ్చి ఏదైతే ఈ రోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కక్షపూరిత రాజకీయాలకు బలి చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఆయన నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా కడిగిన ఆనిముత్యం లాగా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వస్తారని కోరుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అక్రమ కేసులు అవన్నీ కూడా మీరు అందరికీ కూడా విదితమే. కానీ ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, అతనికి సంబంధం లేని కేసులో అతన్ని పేరు చేర్చడం ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు. మిథున్ రెడ్డి గారికి స్టేట్ గవర్నమెంట్లో అతను ప్రతినిధి కాదు. స్టేట్ గవర్నమెంట్లో తీసుకునే నిర్ణయాలకు కానీ ఏమిటికి కానీ ఒక ఎంపీగా అతని కాన్స్టిట్యున్సీ వరకు ఏదైనా సమస్యలు ఉంటే అతను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో మిథున్ రెడ్డి గారి పాత్రలు ఏమి ఉండవు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే పార్లమెంట్లో చర్చించి పార్లమెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు వచ్చే విధంగా చేసే విధంగా ఎంపీకి అధికారాలు ఉంటాయే కానీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఎటువంటి ఆంక్షలు మన ఎంపీలకి ఉండవు. అది కాకుండా కావాలని వీళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టే ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం, ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్నీ జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కారుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.